ఇప్పుడు మీరంతా కూడా ఏజెన్సీ ఏరియానే, నియోజకవర్గం పూర్తిగా ఒక నర్సంపేటతో కలిపి కూడా అంతా ఏజెన్సీ ఎక్కువ ఉంది మీకు. ఎమ్మెల్యేలందరూ ఏజెన్సీనే, ఒక నియోజకవర్గం తప్ప అన్ని ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే. కానీ గిరిజనులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. మీరు చాలా చోట్ల పోడు గురించి మాట్లాడారు. సో పోడు భూముల సమస్య, పోడు భూముల పట్టా సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది గత ప్రభుత్వం కానీ, లేకపోతే మీరు కూడా ఎందుకు దాని మీద? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అమెండ్మెంట్ తీసుకొచ్చింది మేము 2002లో లోక్సభలో రాజ్యసభలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మేము పోడు భూముల పట్టాలు మేము పంచాము, దానికి ఇంప్లిమెంట్ చేశాము. వారికి ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా మేము 100% చేశాము కదా బ్రదర్. సో ఇప్పుడు మనకు భద్రాచలం ఏరియాలో కానీ, కొత్తగూడెం ఏరియాలో కానీ కేసులు అయినాయి, వాళ్ళ మీద పోలీసు దాడులు అయినాయి, ఫారెస్టులతో దాడులు అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల చేతులకు సంఖ్యలు వేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ మీకు 100% పోడు భూమి సమస్య పూర్తయింది. పోడులు భూమి చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ పట్టాలు వచ్చినాయని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మ్యాక్సిమము పోడు భూములు కొట్టుకొని బతికే వాళ్లకు మా ఉన్నప్పుడే పట్టాలు వచ్చినాయి. దానికి తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ హరాస్మెంట్ అయింది. ఈ 2 నెలల నుంచి ఎక్కడైనా హరాస్మెంట్ అయింది ఆ పోడు భూములు, అది చూసుకోండి మీరు. అంతేగాని అందరికీ పట్టాలు వచ్చినాయి అనేది ఉండదు. పోడు భూములని కొంతవరకే కొట్టుకుంటారు. దానికి అందరికీ పట్టాలు ఎట్లా ఇస్తారు? కొందరు దొనుకునేందుకు వదిలేస్తారు, కొందరికి పట్టాలు ఇచ్చినాం. ఆ రోజుల్లో నేను రాజశేఖర రెడ్డి గారు 10 లక్షల పట్టాలు ఇచ్చినాం. ఎక్కడ? భద్రాచలంలో పోయి ఓపెన్ గా పంచినాం. ఎక్కడెక్కడ పోరు భూములు ఉన్నాయో ఆడ ఎంఆర్ఓ గారు సర్వే చేసి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారనే చూసి, విఆర్ఓ గారు వాళ్ళు చూసి పట్టాలు డెఫినెట్ గా ఇస్తారు. సో ఇప్పుడు మీ ఆ సమస్య సీరియస్ గా లేదని అనుకుంటున్నారు? 100%. ఇప్పుడున్న మీ ప్రత్యర్థులలో ఒకరు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నుంచి గతంలో బీఆర్ఎస్ నుంచి చేసిన ఎంపీ. ఈ ఇద్దరిట్లో మీకు గట్టి ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు మీరు? అసలు వాళ్ళ పార్టీలే మా గట్టి అభ్యర్థి కాదు, వాళ్ళు ఎట్లయితారండి? అంతేనా? బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదా? ఎవరు కాదు. సో వాళ్ళకి ఎలాంటి బీజేపీలో ఎలాంటి అనుభవం వీళ్ళకు ఉంది, బీఆర్ఎస్ లో వీళ్ళు చేసింది ఏంటిది వాళ్ళే తెలుసుకోవాలి. నేను చెప్పనక్కర్లేదు. అసలు ఆ పార్టీలే మాకు పోటీ కాదు, ఏ క్యాండిడేట్ ఎట్లా పోటీ అవుతారు? సో వాళ్ళు మీ దృష్టిలో మీకు పోటీనే లేరు. 1000%. చాలా పెద్ద మస్తు బాగా గెలిచి వాళ్ళ పార్టీలే లేవు, పార్టీ అభ్యర్థులే గారు. పార్టీలు లేనప్పుడు పార్టీ అభ్యర్థులను ఎక్కడికే? అంతే కదన్నా. సో ఇప్పుడు మీకు ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందని? ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే 6 ఉన్నారు. సరే, వేరే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, ఆయన కూడా ఓపెన్ గా మీకు సహకరిస్తారని చెప్తున్నారు. సో మీ ఇప్పుడు ఆల్రెడీ మీకు అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత మొత్తం ఎక్స్ఎమ్మెల్యే ఓడిపోయిన వీరన్న గారు కూడా అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు ఫారెస్ట్ చైర్మన్ కూడా అయింది నిన్న మొన్న. ఓకే. సో అందరి నుంచి మంచి సపోర్టే ఉందా? సో అంటే మీ అంచనా ఏమనిపిస్తుంది? ఈసారి మీరు పోయినసారి ఎంత 16,000 మెజార్టీతో ఓడిపోయారా? సో ఈసారి మీరు ఎంత మెజార్టీ సాధిస్తారన్న విశ్వాసం ఉంది? ఎక్కువతో ఓడిపోయినా పోయినసారి, అంతకుముందు 16,000. సో ఈసారి మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం ఉంది? ఇవన్నీ మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు నేను గెలిచిపోయినా అన్నట్టు ఫీలింగ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో నిజంగానే మీరు గెలిస్తే ఎంత మెజారిటీ రావచ్చని అంచనా వేసుకున్నారు మీరు? ప్రజలలో చూద్దాం, గెలుస్తానని అయితే అనుకుంటున్నా. ప్రజల ఒక అంచనా ప్రజలతోనే తెలుసుకోవాలి. ప్రజల ఒక ఆశీస్సులు మన మీద ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ప్రజలు తప్పకుండా నాకు గెలిపిస్తారు, ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళందరి ఆశీస్సులతో, వాళ్ళ ప్రేమాభిమానులు, మా కార్యకర్తలు, మా ఓటర్లతోని తప్పకుండా నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒక్కటన్నా అడగండి, ఎంతసేపు అడగండి. మహబూబాబాద్ నియోజకవర్గ ఓటర్లకు మీరు ఏమి అప్పీల్ చేస్తారు? ఈ ఎన్నికల్లో మీరు ఏం కోరుతున్నారు వాళ్ళని? కోరుతున్నదేముంది, నేను పోయినసారి పనులు చేసిన, నీకు మున్సిపాలిటీ చేయించిన, మహబాద్కు నర్సంపేటకు మున్సిపాలిటీ చేయించిన, నేను ఎస్ఆర్ఎస్పి వాటర్ తెచ్చిన, పూసపల్లిలో వాటర్ తెస్తే మీరు డ్రింకింగ్ వాటర్ తాగుతున్నారు. నేను మీకు ట్రైన్లు ఆపిన, గోదావరి కానీ అన్ని ట్రైన్లన్నీ ఆపిన, ఇజ్జత్ పాసులు ఇచ్చిన, వికలాంగులకు సైకిల్ ఇచ్చిన, జాబ్ మహిళలు పెట్టించిన, 100 రోజుల పని చేసిన, గూడూరులో రింగ్ రోడ్ తెచ్చిన, ఇక్కడ హైవే నేషనల్ తెచ్చిన, గూడూరు నుంచి మీకు కేసముద్రంలో మీకు కట్టకాడ అన్ని రోడ్లన్నీ తెచ్చిన, కేసముద్రం నెక్కుండా కేసముద్రం రోడ్లన్నీ అవి చేసిన, దీంతో పాటు మీకు శాతవాహనం రెగ్యులర్గా ఆపే ట్రైన్ ఆపిన. కాబట్టి ఇవన్నీ చూసి నేను పనిచేసిన వ్యక్తిని, మీ మధ్యలో ఉన్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు. చేసిన వ్యక్తి విత్ ఇన్ 2 yearsలో ఇవన్నీ కూడా మీకు చేసిన, నేను డెఫినెట్గా మీకు చేస్తా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నా మీద, ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, పనిచేసే నమ్మకం ఉంది వాళ్ళకు.